ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో మరో హీరో నటిస్తున్నాడా? తారక్ ను ఢీ కొట్టడానికి నీల్ కన్నడి గుండె తెచ్చుకుంటున్నాడా? డ్రాగన్ ప్రాజెక్టు పై కన్నడ నటీనటులకు ఎందుకంత ఆసక్తి పెరిగింది? ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కించనున్న సినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. పైగా సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. పైగా దేవరా హడావిడి తగ్గడంతో ఎన్టీఆర్ ఇప్పుడు తన తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఆల్రెడీ వార్ 2 షూటింగ్ స్టార్ట్ చేశాడు. జనవరితో తన షెడ్యూల్ ను పూర్తి చేయబోతున్నాడు. అయితే తాజాగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాపై ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. డ్రాగన్ గా చెబుతున్న ఈ ఫిలిం కు బ్యాక్ డ్రాప్ ను కొత్తగా తీసుకుంటున్నారు. అందులో తారక్ తో పాటు మరో ప్రత్యేక పాత్ర ఉండబోతుంది. ఆల్మోస్ట్ హీరోకి పోటీగా నిలబడే పాత్ర. సలార్లో వరదరాజమన్న తరహాలో ఈ క్యారెక్టర్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఈ రోల్ కు నెగటివిటీ కాస్త ఎక్కువగా దట్టించడంతో టాలీవుడ్ హీరోని ఈ రోల్ కు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇక్కడున్న ఈక్వేషన్స్ లో ఏ తెలుగు హీరో డ్రాగన్ లో నెగటివ్ పాత్రకు ఎంపిక కాకపోవచ్చు. అయితే గీతే కన్నడ నటుడే ఈ ప్రత్యేక పాత్రకు వస్తాడంటున్నారు. రీసెంట్ గా రిషబ్ శెట్టిని కలిసినందుకు ఆ పాత్రను రిషబ్ తో ప్రశాంత్ నీల్ చేయిస్తాడంటున్నారు. కన్నడ వర్గాలు మాత్రం ఈ క్యారెక్టర్ ను ప్రశాంత్ నీల్ కజిన్ శ్రీమురళితో చేయించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. శ్రీమురళికి ఎలాగైనా సరే తెలుగులో మంచి మార్కెట్ తేవాలని చూస్తున్నారు. దానిలో భాగంగా నీల్ ఫైనల్ గా ఓ కన్నడ హీరోనే ఆ నెగటివ్ రోల్ కు సెలెక్ట్ చేసి తారక్ తో ఢీకొట్టేలా చూస్తున్నాడంట. బహుశా ఆ పాత్ర ఎవరు చేస్తారనేది జనవరిలోపు క్లారిటీ రా. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Vekas been just everywhere. స్పిరిట్ మ్యాటర్ లో థర్డ్ షెడ్యూల్ వరకు ప్రభాస్ జాయిన్ కాలేను అంటున్నాడా? మ్యూజిక్ సెట్టింగ్స్ లో హర్షవర్ధన్ రామేశ్వర్ పై సందీప్ రెడ్డి ఒత్తిడి పెంచుతున్నాడా? హీరోతో పాటు మిగతా కాస్ట్ దర్శకుడి ఐడియాలజీని ఎంతవరకు తెరపై పండిస్తారు? సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న స్పిరిట్ ఓ పవర్ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. ప్రస్తుతం ఈ ఫిలిం కు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ తో కలిసి సందీప్ రెడ్డి జర్నీ కూడా చేస్తున్నాడు. ఈ ఫిలింలో కూడా సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో హర్షవర్ధన్ రామేశ్వర్ షూటింగ్ కి ముందు నుంచే దర్శకుడితో ట్రావెల్ అవుతున్నాడు. షూటింగ్ స్టార్ట్ అయ్యేలోపు ట్యూన్స్ రెడీ చేయించాలని భావిస్తున్నాడు. స్పిరిట్ షూటింగ్ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే డిసెంబర్ జనవరి స్కెడ్యూల్స్ లో ప్రభాస్ జాయిన్ కావడం లేదు. అయితే మార్చిలో మొదలయ్యే 3వ స్కెడ్యూల్ నుంచి ప్రభాస్ షూట్ లో జాయిన్ అవుతాడు. అలాగే స్పిరిట్ కు సందీప్ రెడ్డి ఎంచుకున్న కథాంశం పూర్తిగా కొత్తగా ఉండనుంది. యానిమల్ విషయంలో ఎలాంటి అప్రోచ్ ను ఫాలో అయ్యాడో అదే తరహాలో స్పిరిట్ కు డార్లింగ్ ను డేరింగ్ ఆఫీసర్ గా చూపించబోతున్నాడు. స్పిరిట్ కు ప్రభాస్ ను కాకుండా ఇంకా మెయిన్ కాస్ట్ గా ఎవరిని తీసుకుంది అనేది రివీల్ చేయడం లేదు. ఈ సినిమాలో కూడా 2-3 అవుట్డేటెడ్ హీరోలు కీ రోల్స్ లో కనిపించవచ్చు. గ్యాంగ్స్ గన్స్ సినిమాలో టూ మచ్ గా చూపించవచ్చు. కాకపోతే దర్శకుడి ఐడియాలజీని అర్థం చేసుకుని ఇందులో ఎంతమంది ఆర్టిస్టులు అవుట్పుట్ విషయంలో సందీప్ రెడ్డిని సాటిస్ఫై చేస్తారో తెలియదు. దీనికి తోడు సందీప్ రెడ్డి సినిమాల్లో హీరో అనేవాడు నాన్ స్టాప్ గా హైఫై టెర్మినాలజీని వాడేస్తూ మాట్లాడేస్తూ ఉంటాడు. మరి సోసోగా మాట్లాడే ప్రభాస్ విషయంలో దర్శకుడి అప్రోచ్ ఎలా ఉండొచ్చో చూడాలి. పవన్ ఓజీ వీరమల్లు కంటే ముందే వస్తుందా? విఎఫ్ఎక్స్ వర్క్ ఏం లేకపోవడంతో వీరమల్లు రిలీజ్ డేట్ ను ఓజీ తీసుకుంటుందా? మార్చి 28న వచ్చే పవన్ సినిమా ఏంటి? హరిహర వీరమల్లు పవన్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం. ఈ సినిమా షూట్ ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చింది. ఎలాగైనా సరే బొమ్మను మార్చి 28న తెచ్చేస్తామనే నమ్మకంతో ఏఎం రత్నమైన్ టీం ఉంది. కానీ అది జరిగేలా లేదు. పవన్ కమిట్ అయిన ఓజీ సినిమా ఊహించని విధంగా ఇంకా ముందే వచ్చేలా ఉండటంతో ఇప్పుడు రెండింటిలో ఏ సినిమా ముందొస్తుందో తెలియకుండా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజిత్ తో చేస్తున్న అవైటెడ్ యాక్షన్ డ్రామా ఓజీ కూడా ఒకటి. ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే అది ఏ లెవెల్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా ఎంత వేగంగా స్టార్ట్ అయి షూటింగ్ జరిగిందో అంతే స్థాయిలో నెమ్మదించిపోయింది. అయినప్పటికీ పవన్ తమకిచ్చే వారం షెడ్యూల్తో సినిమాకు గుమ్మడికాయ కొట్టేస్తామంటున్నారు. దీంతో సినిమా ఫస్ట్ కాపీ మార్చి ఫస్ట్ వీక్ రెడీ అయ్యేలా ఉంది. మార్చి 28న వీరమల్లో అనౌన్స్మెంట్ డేట్ ఇచ్చారు. కానీ ఆ టైంకు విఎఫ్ఎక్స్ వర్క్స్ నెక్ టు నెక్ అన్నట్లుగా ఉన్నాయి. అంతటి హడావుడిలో సినిమాను చుట్టేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అనే వెర్షన్ను సీరియస్గా తీసుకుంటే ఆ డేట్ను ఓజీకి ఇచ్చేయవచ్చు. వీరమల్లుకు అన్ని వర్క్స్ పూర్తి చేసుకుని సమ్మర్ హాలిడేస్ తర్వాత రిలీజ్ చేయవచ్చు.
మరి ఈ రెండింటిలో ఏ సినిమా మార్చి 28కి వస్తుందో చూడాలి. కంగువా మ్యాటర్ లో మేకర్స్ మరొకసారి ఆలోచనలో పడ్డారు. ఎప్పుడో వచ్చిన ట్రైలర్ తో కాకుండా రిలీజ్ ట్రైలర్ తో బజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. లాస్ట్ ట్రైలర్ ను మించి ఇప్పటి ట్రైలర్ లో ఏముంది? కంగువా సినిమాకు ప్రేక్షకులు పనిగట్టుకుని మరీ వచ్చేలా చేయడంలో ఇప్పటి వరకు వచ్చిన టీజర్ ట్రైలర్ పెద్దగా యూజ్ కాలేదు. సాంగ్స్ కూడా అంతంత మాత్రమే. గ్లిమ్స్ సీజల్ టీజర్ మాత్రమే సంథింగ్ స్పెషల్ అనిపించాయి. ఆ డ్రాబ్యాక్ ను సెట్ చేయడం కోసం 2-3 పాటలు వదిలినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. తాజాగా కంగువా రిలీజ్ కి 4 రోజుల ముందు రిలీజింగ్ ట్రైలర్ పేరుతో మరొక ట్రైలర్ ను వదిలి సినిమా ఇది అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో సినిమా టోటల్ గా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని చెప్పకుండా నేటి సివిలైజేషన్ తో పాటు టైం ట్రావెలింగ్ చేసిన కథానాయకుడు ఇంకొక కాలానికి వెళ్ళినట్లుగా స్పష్టమవుతోంది. ఓవరాల్ గా 2 ప్రపంచాలను ఈ ట్రైలర్ లో చూపించి కథపై ఇప్పటి వరకు ఉన్న కన్ఫ్యూజన్ పై క్లారిటీ ఇచ్చారు. కంగువాలో సూర్య 2 షేడ్స్ లో వర్స్టాలిటీ చూపించాడనే చెప్పాలి. ఒకదానిలో స్టైలిష్ గా, మరో షేడ్ లో వారియర్ గా నటించాడు. అలాగే కొన్ని సీన్స్ కూడా మంచి హైప్ ఇచ్చే విధంగా ప్రొడక్షన్ వాల్యూస్ తో కనిపించాయి. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన స్కోర్ మరొక హైలైట్ అనే చెప్పాలి. ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో 10,000 స్క్రీన్స్ లో సినిమాను విడుదల చేయడం ద్వారా మంచి మైలేజ్ కొట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. సంక్రాంతి సినిమాలకు థియేటర్లు సర్దుబాటు, డేట్స్ లాక్ మ్యాటర్ లో ఈ ఏడాది పెద్ద రాద్ధాంతమే జరిగింది. అయితే ఇలాంటి ఇష్యూ వచ్చే పొంగల్కు జరగకూడదని మేకర్స్ డిసైడ్ అయినట్లున్నారు. దానిలో భాగంగానే ముందుగానే ఎవరికి ఏ డేట్ ఇవ్వాలో పంపిణీదారులు అప్పుడే ఓ అండర్స్టాండ్కి వచ్చేశారు. ఇంతకీ ఏంటా అగ్రిమెంట్? థియేటర్ల సర్దుబాటు విషయంలో 2024 సంక్రాంతి ఫైట్ గట్టిగా జరిగింది. దీనిని సోషల్ మీడియా హైలైట్ చేయడంతో టాప్ ప్రొడ్యూసర్స్ ని ట్రోలర్లు విలన్లుగా చూపించారు. ఇది కూడా ఒక రకంగా కొన్ని సినిమాల కలెక్షన్స్ పై విపరీతమైన ప్రభావాన్ని చూపించింది. ఇలాంటి ఇష్యూ వచ్చే సంక్రాంతికి రాకూడదు అనే తెలివిగా ముందస్తు చర్యలు తీసుకోవడం షురూ చేశారు. దానిలో భాగంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానుంది. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా చరణ్కు ఒక ప్రత్యేకమైన హిట్ను అందిస్తుందని అంతా భావిస్తున్నారు. నిర్మాత దిల్ రాజు అత్యధిక థియేటర్స్లో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. 2025 సంక్రాంతి రేసులో గేమ్ చేంజర్ కు దమ్కి ఇచ్చేటట్లుగా బాలయ్య బాబు మన ముందుకొస్తున్నాడు. సంక్రాంతి బరిలో 2వ అతిపెద్ద సినిమాగా ఎన్వీకే 109 కనిపిస్తోంది. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ ని జనవరి 12న విడుదల చేస్తున్నారు. బాబీ డైరెక్షన్ లో మాస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. బాలయ్య సినిమాలకు సంక్రాంతి సినిమాలు ఎప్పుడు వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్ ఈసారి కూడా కలిసొస్తుంది అనే ధీమాలో ఇటు నందమూరి ఫ్యాన్స్ ఉన్నారు. సంక్రాంతికున్న పెద్ద సినిమాల ఫైట్లో వెంకటేష్ మూవీని వాయిదా వేస్తారనే ప్రచారాన్ని ఆపించడంలో వెంకీ, అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యారు. దిల్ రాజుతో ఫైట్ చేసి మరీ గేమ్ చేంజర్తో పాటు సంక్రాంతికి వస్తున్నాం సినిమాను పోటీలో నిలబెట్టేలా చేశారు. యాక్షన్ కమ్ ఫ్యామిలీ ఎమోషన్ మిక్స్ కావడంతో జనవరి 14న సంక్రాంతి రోజున విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకోబోతోందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. అంటే పెద్ద సినిమాలు 3ంటికి 2 రోజుల గ్యాప్ ఉండడంతో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం కనిపించడం లేదు. జనవరి 15న సందీప్ కిషన్ మజాకా రాబోతోంది. కాకపోతే ఈ సినిమాకు పెద్దగా బజ్ లేకపోవడంతో ఆ టైంకు అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ ఏమైనా రావచ్చు. మైత్రి మేకర్స్ ఈ సినిమాకు నిర్మాతలు కావడం, చేతిలో థియేటర్లో ఉండడంతో కొంతలో కొంత బెటర్మెంట్ కనిపించవచ్చు. కాకపోతే జనవరి 10 నుంచి 14 వరకు మైత్రి తన థియేటర్స్ ను ఎవరికి ఏ స్థాయిలో సర్దుబాటు చేస్తుందో తెలీదు. టాలీవుడ్ సీనియర్ హీరోస్ కు సీనియర్ హీరోయిన్లు పనికిరారా? కుర్ర హీరోలతో స్క్రీన్ కెమిస్ట్రీ చేసే యంగ్ బ్యూటీసే మన సీనియర్స్ కు కావాలా? టాలీవుడ్ లో తండ్రి కొడుకులు ఒకే హీరోయిన్ తో ఇంకెంతకాలం స్క్రీన్ కెమిస్ట్రీ చేస్తారు? టాలీవుడ్ సీనియర్ హీరోస్ అంతా కుర్రా భామలనే కావాలంటున్నారు. సీనియర్ తమిళ తంబీలు, మలయాళ హీరోల మాదిరిగానే సీనియర్ హీరోయిన్స్ తో స్క్రీన్ కెమిస్ట్రీ చెయ్యలేమో అంటున్నారు. కోలీవుడ్, మాలీవుడ్ లో నడిచినట్లుగా కాకుండా మన దగ్గరకు వచ్చేసరికి సీనియర్ హీరోయిన్స్ ను ఓన్లీ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కే పరిమితం చేస్తున్నారు. లేదు అంటే అదే సీనియర్ హీరోయిన్స్ ని కుర్ర హీరోలతో ప్రయోగాలకు వాడేస్తున్నారు. సమంత లాంటి హీరోయిన్స్ తో టాలీవుడ్ లో ఏ లీడింగ్ హీరో స్క్రీన్ కెమిస్ట్రీ చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. టాలీవుడ్ లో ధమాకాతో శ్రీలీల బ్రేక్ తెచ్చుకుంది. కానీ మాస్ రాజా లాంటి సీనియర్ హీరోతో ఈ యంగ్ బ్యూటీ రొమాన్స్ చేయడం ఏంటి అని రకరకాల కామెంట్స్ పడ్డాయి. సినిమా హిట్ కావడంతో ఆ కామెంట్స్ ఇప్పుడు కనిపించకుండా పోయాయి. ఇదే శ్రీలీల మహేష్ తోనూ స్క్రీన్ కెమిస్ట్రీ చేసి వర్కౌట్ చేసుకుంటుంది. గుంటూరు కారంలో మహేష్ శ్రీలీల మధ్య మంచి కెమిస్ట్రీ రన్ అయింది.
పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న ఓజీకి ముందుగా శ్రీలీలనే మేకర్స్ ఫిక్స్ అయ్యారు. దీంతో పవర్ స్టార్ తో యంగ్ బ్యూటీ కనిపిస్తుందని తెలియగానే అసలు ఎలా మ్యాచ్ అవుతుందంటూ నెటిజన్లు మళ్లీ కామెంట్స్ చేయడం షురూ చేశారు. ఇదే శ్రీలీల హీరోయిన్ గా స్మార్ట్ రామ్, శర్వానంద్, నితిన్, వైష్ణవ్ తేజ్లు ఇప్పటికే సినిమాలకు సైన్ చేశారు. ఇలాంటి యంగ్ హీరోలతో చేసే బ్యూటీ అలా ఎలా ఓ సీనియర్ హీరోతో చేస్తుంది అనే వాదనను తెరపైకి తెచ్చారు. దీంతో ఓజీలోకి ప్రియాంక మోహన్ ను తీసుకొచ్చి పెట్టారు. నిజానికి క్యూట్ కాజల్తో మగధీరలో చెర్రీ రొమాన్స్ చేశాడు. మళ్ళీ అదే కాజల్తో ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి చిందులేశాడు. కానీ ఇదే కాజల్తో చెర్రీ, చిరులు స్క్రీన్ కెమిస్ట్రీ చేసినప్పుడు ఎలాంటి కామెంట్స్ పడలేదు. మగధీరలోనూ ముమైత్తో చిరు, చెర్రీలిద్దరూ కలిసి చిందేశారు. అప్పట్లో దానిని స్పోర్టివ్గానే తీసుకున్నారు. నాసామి రంగలో తనకంటే ఏజ్లో 30 ఏళ్లు చిన్నదైన ఆశికా రంగనాథ్తో నాగ్ రొమాన్స్ చేసి ఔరా అనిపించాడు. అంతకంటే ముందు చేతుతో రొమాన్స్ చేసిన రకుల్తో స్క్రీన్ కెమిస్ట్రీ రన్ చేశాడు. ఇలా చేసిన టైంలో కింగ్ విమర్శలు ఫేస్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ట్రెండ్ మారడంతో ప్రేక్షకుడు ప్రతి పాయింట్ని నిశితంగా గమనిస్తున్నాడు.